ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ అక్టోబర్ 18వ తారీఖు తర్వాత గురుగ్రహం మారబోతున్నాడు. డిసెంబర్ 5వ తారీఖు వరకు గురుగ్రహము కర్కాటక రాశి లోపలికి తమ ఉచ్చస్థానం లోపలికి రాబోతున్నాడు. ఇది చాలా దివ్యమైనటువంటి సమయం. ఓకే, ఈ సమయములో ఎవరెవరైతే తమ జీవితంలో గురుగ్రహ దోషమున్న, జాతకంలో గురుడు నీచ స్థానంలో ఉన్న, గురుగ్రహ దోషమున్న, సంతానం లేకపోయినా, ధనం లేకపోయినా ఈ రోజుల్లో ఎవరెవరైతే పరిహార పూజలు చేసుకుంటారో అందులోపల స్పెసిఫికల్లీ నవంబర్ 5వ తారీఖు వరకు స్ట్రైట్గా రుజుగతి ఉంటాడు. నవంబర్ 5 నుంచి డిసెంబర్ 5 రిటర్న్ టు మిథున రాశికి రిటర్న్ వక్రగతి అవుతాడు. కాబట్టి అక్టోబర్ 18 నుంచి నవంబర్ 5వ తారీఖు వరకు పరిహార పూజలు ఏమైనా ఉంటే చేయించుకోండి. అది కాకుండా సంతానము అంటే అదృష్టవంతుడైన పిల్లలు కావాలనుకునేటువంటి వారు ఈ అక్టోబర్ 18వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు లోపల కలిస్తే గనక మీకు అదృష్టవంతుడైన కొడుకు పుడతాడు. మళ్ళీ గురుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు పుడతాడు. గురుడు మళ్ళీ కర్కాటక రాశి లోపలికి ఎప్పుడైతే మళ్ళీ పూర్తిగా ఎంటర్ అవుతాడో అప్పుడు మీకు అదృష్టవంతుడైన కొడుకు పుడతాడు. కాబట్టి అదృష్టవంతుడైన కొడుకు పుట్టాలి అని అంటే ఈ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 5వ తారీఖు లోపల కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. ఉద్యోగం ఏమైనా ఉంటే అన్నీ మొత్తం 1 month లీవ్లు పెట్టేసుకోండి. భార్యాభర్తలు కలిసి చక్కగా ఏదైనా మంచి పుణ్యక్షేత్రంకి వెళ్ళి దర్శనం చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరినీ, మీ పిల్లలు ఎవరైనా ఉంటే, అంటే ఆల్రెడీ పిల్లలు ఉంటున్నా వాళ్ళందరినీ అమ్మమ్మ ఇంటికో, తాతమ్మ ఇంటికో, నానమ్మ ఇంటికో అందరూ పంపించి భార్యాభర్తలు ఏకాంతంగా గడపండి. ఈ 14 రోజులు అక్టోబర్ 18 నవంబర్ 5 వరకు ఇది సూపర్ డే. ఇది ఈ టైంలో గనక సంతానం గురించి ప్రయత్నం చేస్తే చక్కని సంతానం అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మంచి సమయము. ప్రతిసారి ఈ సమయం రాదు. నేను ఇందాక ఒక వీడియోలో చెప్పాను ఏంటంటే ఇది మంచి సమయం కాదని చెప్పాను, కానీ ఈ సంవత్సరం మాత్రం మంచి సమయం. ఎందుకోసమంటే రాబోయేది అధిక మాసాలు రాబోతాయి కాబట్టి అధిక మాసం లోపల మీకు అది వర్తించదు. కాబట్టి ఈ సంవత్సరం కలవండి. ఆల్మోస్ట్ డిసెంబర్ 5 వరకు లక్కీయెస్ట్ టైమే. అక్కడి వరకు ఎవరైతే కలుస్తారో దానికి 9 నెలలు కరెక్ట్గా యాడ్ చేసుకోండి. 9 నెలలకి మీకు డేట్లు ఆల్మోస్ట్ ఒక 1 month వేసుకోండి. ఆ 1 month లోపల గురుడు కర్కాటక రాశిలో ఉండేటప్పుడే డేట్ వచ్చేటట్టుగా చూసుకొని సంతానానికి ప్రయత్నం చేయండి. మీకు 3 పిల్లలు ఉన్నా సరే ఇప్పుడు సంతానానికి ప్రయత్నం చేయండి. ఒక్క పిల్లలు ఉంటే తప్పకుండా ప్రయత్నం చేయండి. పిల్లలు లేకపోతే 100% చేయాల్సిందే. తప్పకుండా హిందువులు ప్రతి ఒక్కళ్ళు 5 పిల్లలు కనాలి. IVF చేసుకునైనా సరే 5 పిల్లలు కనండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, కనమని చెప్పారు. కేసీఆర్ కూడా చెప్పాడు కనండి. మొన్న మోదీ గారు కూడా చెప్పారు కనండి. అందరు కనండి, పిల్లలు కనండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, డబ్బు దానం చేయాలి అంటారు. ఎవరికి దానం చేయాలి, ఏ విధంగా దానం చేయాలి, ఎలా దానం చేస్తే దాని యొక్క బెనిఫిట్స్ ఉంటాయి అంటారు? ధర్మంలో మొట్టమొదటి ఒక ధర్మ సూక్ష్మం ఏంటంటే, నువ్వు ఎక్కడైనా దారిలో వెళుతున్నావు, నీ దగ్గర సంపద ఉంది అంటే నీ కుటుంబానికి సరిపోడు, నీకు నిత్యావసరాలకు సరిపోను కాకుండా నీకు ఇంక ఎక్స్ట్రా డబ్బు ఉంది. అలాంటి వ్యక్తి నువ్వు ఎప్పుడైనా సరే బయట ఎక్కడికైనా వెళుతున్నావు, నీకు ఎవరో ఆపత్తులో విపత్తులో కనబడ్డారు, వాళ్ళకి నువ్వు సహాయం చేయి. ఇంతకు మించి ఏం లేదు. అన్నం లేనటువంటి వాడికి అన్నం పెట్టు, విద్య లేనటువంటి వాడికి విద్య ఇవ్వు. నేరుగా ధనం ఇవ్వకూడదు అని అర్థశాస్త్రం చెప్తారు. ఎవరికి నేరుగా డబ్బు ఇవ్వకూడదు. నువ్వు సహాయం మాత్రమే చేయాలి కానీ డబ్బు ఇవ్వకూడదు. సహాయం ఎంతవరకు చేయకూడదు. నీకు ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే నువ్వు సహాయం చేయాలి. వాడిని సమర్థవంతుడిగా నువ్వు నిలబెట్టాలి. నువ్వు డబ్బు ఇచ్చావనుకో, వాడిని నువ్వు ఏం చేస్తున్నట్టు అంటే ఇంకా వాడిని సోమరిపోతుని తయారు చేస్తున్నట్టు లెక్క. వాడికి ప్రొడక్టివిటీ చేసేటట్టుగా నువ్వు సహాయం చేయాలి. అంటే వాడొక బై ప్రొడక్ట్ తయారు చేసే శక్తిగా వాడు మారాలి. అలా మారేటట్టుగా నువ్వు సహాయం చేయాలి తప్ప నువ్వు డబ్బు ఇవ్వకూడదు. ధన సహాయం ఎవరికి చేయాలంటే నీ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్కి చేయాలి. నీ దగ్గర ఎంప్లాయీస్ పని చేస్తుంటారు కదా, నీ ఎంప్లాయీకి ఎప్పుడైనా కష్టం వస్తే అప్పుడు వాళ్ళకి ధన సహాయం చేయాలి. ఇప్పుడు మా సుమన్ సార్ ఉన్నారు,
సుమన్ సార్ ఎంప్లాయీస్ కష్టపడ్డారు, 6 ఏళ్ళు కష్టపడ్డ 6 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడ్డ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 10 ఏళ్ళు కంటిన్యూగా తన సంస్థ ఎదగడానికి కష్టపడ్డ ఎంప్లాయీస్కి అందరికీ 2 BHK ఫ్లాట్స్ ఆయన ఇవ్వడం జరిగింది. ఏది ఆయన డబ్బు ఇచ్చాడు, ఏ రూపంలో ఇచ్చాడు? గృహ రూపంలో ఇచ్చాడు, ఇల్లు రూపంలో ఇచ్చాడు. సో వాహన రూపంలో ఇచ్చాడు, ఇల్లు రూపంలో ఇచ్చాడు. అది పద్ధతి. ఎందుకోసమంటే నువ్వు నిలదొక్కుకోవడానికి ఇస్తున్నా. నీకు అదే 50 లక్షలు ఇచ్చాడే అనుకోండి, ఎంప్లాయ్ వెళ్ళిపోతాడు, నేను ఎందుకు ఉండాలి అని అంటాడు, ఎంప్లాయ్ వెళ్ళిపోతాడు. సో ఆ ఇంట్లో ఉన్నాడే అనుకో, ఆ ఎంప్లాయీకి ఆ ఇల్లు ఎప్పుడు గుర్తుంటుంది, భార్య వాళ్ళందరూ కృతజ్ఞతగా ఉంటారు, మాకు ఈయన ఇల్లు ఇచ్చాడు, మేము ఈ తోటిపాటు ఇంకా సంస్థ ఎదగడానికి మేము ప్రయోజనంగా పనిచేస్తారు. అట్లా అందుకే దానం ఎవరికి పడితే వాళ్ళకి చేయకూడదు. అర్హత చూసి అర్హత ఉన్నటువంటి వాడికి దానం చేయాలి. లేదంటే దారిలో వెళ్తున్న పిచ్చోడికి నువ్వు రాయి ఇచ్చినట్టు వాడు తీసుకెళ్ళి నీకు ఆరద్ధం మళ్ళీ కొడతాడు. ఏం చేస్తావు? దుర్మార్గుల దగ్గర, అంటే అర్హత లేని వాడి దగ్గర వ్యాపారం కూడా చేయొద్దని అంటారు. ఎవరికైతే అర్హత లేదు, అంటే నువ్వు ఎవరి దగ్గర అయితే వ్యాపారం చేస్తున్నావో వాడు ఆ డబ్బంతా కూడబెట్టుకొని నీ కుటుంబాన్ని చంపుతానని వస్తున్న వాడి దగ్గరికి నువ్వు డబ్బులు ఇవ్వకూడదు. ఇప్పుడు భారతదేశంలో కాశ్మీర్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి మీరు టూరిజంకి వెళ్ళకూడదు. నేను ఓపెన్గా చెప్తున్నా, కాశ్మీర్ టూరిజం బైకాట్ చేయాలి, వెళ్ళకూడదు. ఎందుకోసమంటే అక్కడ అది జరిగినప్పుడు ఎంతోమందిని హిందువులని మతం అడిగి మరీ చంపిన తర్వాత నువ్వు మళ్ళీ కాశ్మీర్కి వెళ్ళకూడదు. యూ షుడ్ నెవర్ ప్రమోట్ కాశ్మీర్ ప్రమోట్ చేయొద్దు. ఇంకా నువ్వు అక్కడికి వెళ్ళి డబ్బులు ఇస్తే కదా వాళ్ళు ఇంకా పెరిగేది. వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని పోని వాళ్ళైనా బాగుపడతారంటే వాళ్ళు ఏం బాగుపడరు. అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ మనం నాశనం చేయడానికి బాంబులే వేస్తారు. కాబట్టి బైకాట్ కాశ్మీర్ టూర్. కాశ్మీర్ ప్లేస్లో మీరు ఎక్కడికి వెళ్ళండి అంటే మంచిగా మనాలికి వెళ్ళండి, కులు మనాలికి వెళ్ళండి, అక్కడ అంతా మన హిందువులే ఉంటారు. కులు మనాలి వెళ్ళండి, నేపాల్ వెళ్ళండి, నేపాల్లో కూడా హిమాలయ పర్వతాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళండి. కాబట్టి బైకాట్ కాశ్మీర్ అని చెప్తాను. ఎక్కడైతే మనం చేసే దానము అది తిరిగి మనకి 10 రెట్లుగా మన యొక్క సమాజాన్ని ఉద్ధరించేటట్టుగా ఉండాలి పని. మనం ఎవరికైనా వ్యాపారం ఇస్తున్నాం, ఆ వ్యాపారస్తుడికి ప్రతి ఒక్కడు తినేది ఇంత అన్నం ఇంత నిద్ర. అందరికీ ఆ డబ్బుతోటే ప్రతి ఒక్కడైనా అంతే చేస్తాడు. ఎంత కోటీశ్వరుడైనా సరే జానెడు పొట్ట కోసం అన్నం తింటాడు, పడుకుంటాడు. కానీ ఎక్సీడ్ అమౌంట్ ఏమవుతుంది? దేశానికి ఉపయోగపడాలి, 10 మందికి ప్రయోజనకారికంగా ఆ డబ్బు మిగలాలి, ఆ డబ్బు రొటేషన్ అవ్వాలి. ఆ డబ్బు రొటేషన్ అవ్వకుండా అది దుర్మార్గుల చేతికి వెళ్తే దాంతో బాంబులు తయారై వస్తే మనకేం ప్రయోజనం లేదు. కాబట్టి దుర్మార్గుడితో ఇప్పుడు వ్యాపారం చేయకూడదు, దుర్మార్గుడి దగ్గర వ్యాపారం చేయకూడదు, అట్లాగే వాడికి ఏమి కూడా ఇవ్వకూడదు. దానం చేసేటప్పుడు ఇవన్నీ చూసి ఇవ్వాలి. ఇవే మెయిన్ ధర్మసూత్రాలంటే ఇవే. గుడి కడుతున్నావు, గుడి కట్టడానికి డబ్బులు తీసుకుంటున్నావు. ఎందుకు? గుడి కట్టడానికి ఫ్రీగా ఎవరు డబ్బులు ఇవ్వడు. సో గుడి కడుతున్నాం, గుడి కట్టడం వల్ల ఎందుకు? 100 మందికి లేబర్కి ఉపయోగపడుతుంది, ఎంతోమంది లేబర్కి ఉపయోగపడుతుంది. తర్వాత కష్టం ఉన్నవాడు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం ఉంటుంది. కాబట్టి గుళ్ళు గోపురాలు కట్టాలి, అక్కడ ధ్యానం చేసుకునే ప్రదేశానికి అర్హత ఇవ్వాలి, అక్కడ అన్నదానాలు జరగాలంటే మళ్ళీ ఇదంతా చెప్పడానికి ఒక గురువు ఉండాలి, ఆ గురువుకు ఉండడానికి ఒక క్షేత్రం కావాలి. మరి ఎవడు చెప్పేవాడు లేకపోతే ఎట్లా? ఇప్పుడు జ్ఞానం ఉన్న నేను ఒక్కోడనే ఉన్నాను, నేను ఒక్కోడిని ఈ జ్ఞానం చెప్పడం వల్ల సుమన్ టీవీ మాధ్యమంగా ఇవాళ 1,000,000 మందికి ఈ నాలెడ్జ్ అంతా రీచ్ అవుతుంది. ఒక్క వ్యక్తి వల్ల 1,000,000 మందికి నాలెడ్జ్ రీచ్ అవుతుంది అని అంటే ఆ వ్యక్తి ఎంతమంది వ్యక్తులను సృష్టించగలుగుతాడు? ఆ వ్యక్తి ఇంకో వ్యక్తులను తయారు చేయడానికి మీరు ఉపయోగపడాలి, ఆ వ్యక్తికి సహాయం చేయాలి, తిరిగి అది మీకే ఉపయోగపడుతుంది. ఎందుకోసమంటే ఇవాళ నేను నాలాంటి వ్యక్తులని, జ్ఞానవంతుల్ని నేను ఒక 100 మందిని తయారు చేసి మార్కెట్లో వదిలేను అనుకోండి, ఒక్కొక్కళ్ళు 10 లక్షల మందికి జ్ఞానం ఇచ్చినా చాలు. సో జ్ఞానం ఎప్పుడైనా కంటిన్యూ అవ్వడానికి, ధర్మం ఎప్పుడూ కంటిన్యూ అవ్వడానికి ధర్మం వైపు మనం వెళుతూ ఉండాలి. ధర్మం ఎవరైతే సరిగ్గా ధర్మాన్ని అనుచరణకు తీసుకొస్తారో వాళ్ళ దగ్గర వెళ్ళి ఉపదేశం తీసుకోవాలి. ఎవరైనా మేము 10,000కే చేస్తామండి ధనత్రయోదశి పూజ అంటే వెళ్ళి చేయించుకోవచ్చు. కాకపోతే అతని దగ్గర యోగ్యత ఏముంది, అర్హత ఏముంది, జ్ఞానం ఎంత ఉంది, అతను ఆ డబ్బుని ఏం చేస్తున్నాడు, జల్సాలకు వాడుతున్నాడా, లేకపోతే దేవాలయం కట్టడానికి ఏమైనా వాడుతున్నాడా, దేనికైనా ఉపయోగపెట్ట వాడుతున్నాడా? నువ్వు ఇచ్చే డబ్బు ఏ విధంగా నువ్వు ఇచ్చే వాడికి లాభం రాని, కానీ ఆ లాభం వాడు ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు, ఇది చూడకుండా నువ్వు చేస్తే వాడు చేసే పాపాల్లో నీకు వాటా వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ధర్మ సూక్ష్మాలు బాగా కఠినంగా అర్థం చేసుకోవాలి, ఊరికి అర్థం చేసుకోవడానికి ఉండదు. కాబట్టి అందరూ కూడా ధనత్రయోదశి రోజు మా దేవస్థానంకి రండి, చక్కగా అమ్మవారి పూజ చేసుకోండి. 18వ తారీఖు రోజున రాత్రి ఉంటుంది పూజ.
ఇది పొద్దున ఉండదు. రాత్రి 18వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు నిజామాబాద్ జిల్లా నందిపేట రోడ్లో శ్రీచక్రపీఠం గంగరమంద విలేజ్లో ఉంటుంది. అక్కడికి అందరు కూడా రండి. నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు బుకింగ్ కూడా వెబ్సైట్ త్రూనే బుకింగ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా రావచ్చు, పూజ చేసుకోవచ్చు. మంచి మనస్సు ఉంటేనే, ఇందాక చెప్పినటువంటి దానగుణం ధర్మగుణం ఉంటేనే రండి. స్వార్థం ఉంటే రావద్దని చెప్తాను. నువ్వు స్వార్థం ఉండి నా దగ్గర 10 లక్షలు తెచ్చినా నేను ముట్ట కూడా ముట్ట. అది స్వార్థం లేకుండా రావాలి. ధర్మం పట్ల జ్ఞానం ఉండాలి, భవిష్యత్ తరాలు బాగుండాలన్న సంకల్పం ఉండాలి. ఉంటే నేను అందరికీ అమ్మ అనుగ్రహం కలిగేటట్టుగా చేస్తాను. ధన్యవాదాలు గురువు గారు, విలువైన సమయాన్ని కేటాయించారు, చాలా విలువైన సమాచారం కూడా అందించారు. నమస్కారం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.